సారిగా తెలుగుదేశం టర్న్ అయిపోవాలా, టైం తీసుకోవాలా చంద్రబాబు గారి చేతికి మొత్తంగా పూర్తిగా ఆయన మాట్లాడడానికి. ఈలోపు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు కదా కొంత, ప్రభుత్వం వచ్చినా కూడా. అట్లాగే ఎవరైనా సరే సహజ సిద్ధమైన కొంత ప్రాబ్లం ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే సంధికాలం అక్కడ ఓడిపోయి ఉండటం, రెండవది వచ్చేటప్పటికి కూటమిలో తెలుగుదేశం ఉండటం, మూడవది వచ్చేటప్పటికి ఇక్కడ అదే టైంలో పార్లమెంటరీ పార్టీ నాయకుడు లేకపోవడం, ఈ మారిపోవడం, ఈ మూడు ఒకేసారి జరగడం వైసీపీకి ఓ రకంగా కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతారు, కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుంటారు. ఇప్పుడు ఆ రెండో సామెత వీళ్ళకి సూట్ అవుతుంది అనమాట. ఒక రకంగా కష్టాలకు కలిసి వస్తున్న కాలమేమో అంతే. ఇప్పుడు బీజేపీతో ర్యాపో మెయింటైన్ చేయకపోవడం అనేది కూడా రేపొద్దున ఒక మైనస్ అవుతుందా సార్? జగన్ ఒకవేళ అరెస్ట్ చేయాల్సిన పరిస్థితులు వస్తే అరెస్ట్ చేయడానికి దానికి ఏం సంబంధం లేదు. బేసిక్ గా బీజేపీతో ర్యాపో కాదు వీళ్ళు మెయింటైన్ చేయాల్సింది, కేంద్రంతో ర్యాపో. బీజేపీతో ర్యాపో అనేది మళ్ళీ కూటమి ధర్మం అవుతుంది, కేంద్రంతో ర్యాపో అనేటటువంటిది ముఖ్యం. అది మళ్ళీ వీళ్ళు సీరియస్ గా దృష్టి సారించాలి. అంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు కూడా ఎక్కువ లోకేష్ గారు వెళ్ళి కేంద్ర పెద్దలతోనే చర్చలు జరిపారు అనేది. చాలా రోజులు ఆయన అక్కడే ఉన్నారు, ఢిల్లీ వెళ్ళి. అప్పుడు కూడా రాశారు కదా అపాయింట్మెంట్ ఇవ్వలేదు 20 రోజులు 30 రోజులు అనేసి అన్నారు. బేసిక్ గా ఒకటి తెలుగుదేశం పార్టీ ఎంపీలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రామ్మోహన్ నాయుడు యాక్టివ్